హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు మీరందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీ అందరితో లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడబోతున్నాను. మరి వీడియోను ప్రారంభిద్దాం. మన లివర్ 500కు పైగా పనులు చేస్తుంది. లివర్ పని మన ఆహారాన్ని జీర్ణించుకోవడం, అలాగే శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలను బయటకు పంపడం. కానీ మన లివర్లో ఏదైనా సమస్య వస్తే, ఉదాహరణకు ఫైబ్రోసిస్, సిరోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తే మన లివర్ పనితీరు దెబ్బతింటూ పోతుంది. ముందుగా మనం లివర్ ఫైబ్రోసిస్ అంటే ఏమిటో మాట్లాడుకుందాం. లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్లోని ఆరోగ్యకరమైన టిష్యూలు ధీరే ధీరే గాయమైన స్కారింగ్ టిష్యూలుగా మారిపోతున్నాయి. దాంతో లివర్ తన పనితీరును నెమ్మదిగా కోల్పోతూ పోతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే దాని వెనక కారణాలేమిటి? లివర్ ఫైబ్రోసిస్కు కారణాలేమిటి? మొదటిది, మీరు చాలా కాలంగా మద్యం సేవిస్తున్నా, పొగ తాగుతున్నా, అప్పుడు మీ లివర్ కూడా నెమ్మదిగా స్కార్ టిష్యూకు మారిపోతుంది. రెండవ కారణం హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి. మూడవది ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయినా ఇవి కూడా ఒక కారణం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఇదొక జీవనశైలి సంబంధిత రుగ్మత. మీరు మద్యం తాగడం లేదు, కానీ మీ జీవనశైలి లోపాల వల్ల మీ లివర్ ఏమవుతోంది? ముందుగా అది ఫ్యాట్గా మారుతోంది, తర్వాత అదే మీ ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్గా మారుతోంది. ఉదాహరణకి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. మీరు ప్రతిరోజు మీ ఆహారంలో వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్, కోల్డ్ డ్రింక్ తీసుకుంటున్నారు. వీటిని మీరు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, లేదా మీరు చాలా ఎక్కువగా తీపి తింటున్నారు. మీ బరువు చాలా వేగంగా పెరుగుతోంది. దీనివల్ల మీ లివర్ ఫైబ్రోసిస్ వైపు వెళ్లుతోంది. ఇది వెనక ఉన్న లక్షణాలు ఏమిటి? చాలాసార్లు చూస్తే ఈ లక్షణాలు తొలి దశలో గుర్తించబడవు. కొంతవరకు దశలు పెరిగినప్పుడు మాత్రమే మీకు లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు పొట్టలో నొప్పి ఉండటం, భోజనం చేసిన తర్వాత కొంత బరువు అనిపించడం, ఉబ్బరం రావడం, ఆమ్లత అసిడిటీ ఉండటం, మలబద్ధకం రావడం, అలాగే మీ చర్మం మరియు మూత్రం రంగు పసుపు రంగులోకి మారడం మొదలవుతాయి. ఇప్పుడు మనం లివర్ సిరోసిస్ గురించి మాట్లాడుకుందాం. లివర్ సిరోసిస్ అంటే ఆ మచ్చల టిష్యూలు ఏమిటంటే అవి నెమ్మదిగా పూర్తిగా నశించిపోతాయి. పూర్తిగా మీ లివర్ హార్డ్ అయిపోతుంది. అవి గట్టిగా మారినప్పుడు పొట్టలో ఏమవుతుంది? అందులో నీరు చేరడం మొదలవుతుంది. అంటే లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మీ లివర్లో ఉన్న ఆరోగ్యకరమైన టిష్యూలన్నీ పూర్తిగా మచ్చలుగా మారిపోయాయి. అవి గట్టిగా మారిపోయాయి. అందుకే మీ లివర్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇది జరిగే ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, మీరు చాలా కాలంగా మద్యం సేవించటం, చాలా కాలంగా పొగ త్రాగటం, లేదా మీకు ఫ్యాటీ లివర్ ఉండటం వంటివే. మీరు మీ ఫ్యాటీ లివర్ను తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడం చేయడం లేదు. మీకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంది అంటే మీకు లైఫ్ స్టైల్ డిసార్డర్ లేదా క్రానిక్ హెపటైటిస్ ఉంది. మీకు క్రానిక్ హెపటైటిస్ బి లేదా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉన్నా వాటి వల్ల మీకు లివర్ సిరోసిస్ వస్తోంది. లక్షణాలు ఏమిటంటే మీ పొట్టలో నీరు చేరుతోంది, పీలియా కూడా వస్తుంది, అలాగే మొత్తం శరీరంలో మంట లేదా దద్దుర్లు వస్తున్నాయి. మీ బరువు క్రమంగా తగ్గిపోతుంది. మీ కళ్ళ రంగు పసుపు రంగులోకి మారిపోతుంది. చర్మం కూడా పసుపు రంగులో కనిపిస్తుంది. అలాగే మీ మూత్రం కూడా గాఢమైన పసుపు రంగులో ఉంటుంది. అంతేకాకుండా మీ మలంలో రక్తం కూడా ఉండొచ్చు. మీకు మళ్ళీ మళ్ళీ వాంతులు వస్తుంటే ఆ వాంతుల్లో కూడా రక్తం రావచ్చు. ఇవన్నీ లక్షణాలే. ఇప్పుడు మనం వీటిని ఎలా గుర్తించాలో మాట్లాడుకుందాం. అయితే గుర్తించడానికి ముందుగా మీరు ఏం చేయించుకోవాలి? ఎల్ఎఫ్టి టెస్ట్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం చూస్తాం మీ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయో, మీ బిలిరుబిన్ ఎంతగా పెరిగిందో, మీ ఎస్జిఓటి, ఎస్జిపిటి ఎంతగా ఉన్నాయో, ఎన్ని పారామీటర్లు పెరిగాయో, మీ ఏజీ రేషియో ఎలా ఉందో అన్నీ చూస్తాం. ఈ అన్ని విషయాలు దృష్టిలో ఉంచబడతాయి. దాంతో మీరు లివర్ ఫైబ్రోసిస్ ఉందో లేదా లివర్ సిరోసిస్ వైపు మీరు వెళ్ళిపోతున్నారో గుర్తించవచ్చు. ఇంకో పరీక్ష అంటే మీరు మొత్తం పొట్టకు అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోవచ్చు. ఫైబ్రో స్కాన్ చేయించాలి. దీనివల్ల మీ లివర్లో ఎంత స్కారింగ్ జరిగింది, ఎంత స్కార్ టిష్యూ ఉంది, ఎంతగా మీ లివర్ డ్యామేజ్ అయింది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం చికిత్స గురించి మాట్లాడుకుందాం. మీరు లివర్ ఫైబ్రోసిస్తో బాధపడుతున్నట్లయితే దీన్ని రివర్స్ చేయవచ్చు. ఫ్యాటీ లివర్ను కూడా రివర్స్ చేయవచ్చు. కానీ మీకు లివర్ సిరోసిస్ ఉంటే దాన్ని మీరు రివర్స్ చేయలేరు. లక్షణాల పరంగా మాత్రం మీరు కొన్ని విషయాలను రివర్స్ చేయవచ్చు.
కాబట్టి చికిత్స కోసం మీరు కస్టమైజ్డ్ హోమియోపతి మందులను ఉపయోగిస్తే మీ లివర్లో చాలా వరకు మార్పు చూడవచ్చు. లివర్ ఫైబ్రోసిస్ను మీరు రివర్స్ చేయవచ్చు. లివర్ సిరోసిస్కు సంబంధించిన అన్ని లక్షణాలు కూడా రివర్స్ కావచ్చు. చికిత్స ఒక్కటే ఎంపిక కాదు. చికిత్సతో పాటు మీరు డైట్ను కూడా పాటించాలి. మీరు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న పండ్లు తీసుకోవాలి. ఉదాహరణకు యాపిల్, బొప్పాయి వంటివి. అన్ని ఆకుకూరలు, ఉదాహరణకు పాలకూర, మెంతికూర వంటివి, వీటిని మీరు సులభంగా తినవచ్చు. సొరకాయ వంటివి కూడా మీరు తినవచ్చు. లేదా మీరు చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి మీ జీవన శైలిలో మార్పులు తీసుకొస్తే మీరు ఎప్పుడూ లివర్ సిరోసిస్ లేదా లివర్ ఫైబ్రోసిస్తో బాధపడరు. ఈరోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.